would it surprise you to learn to most religious are built around the promise to meet these very same needs as priority. Meeting human needs, the premise of all religions. One common denominator of all religions is the effort to please or appease some deity in order to secure basic needs such as good harvest, favorable weather and protection from enemies. So people ఎప్పుడు కూడా మంచి హార్వెస్ట్ ఉండాలి, మంచి ఫేవర్ ఉండాలి, మంచి వెదర్ ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి పీపుల్ ఎప్పుడు కూడా ఆ కాన్సెప్ట్లో ఉంటున్నారు. సో ఇవన్నీ కలుగచేసేది దేవుని రాజ్యమై ఉన్నది. ఏమేన్ మీకు మంచి ప్రొటెక్షన్, మీకు మంచి హార్వెస్ట్, మీకు మంచి ఫ్యామిలీ, మంచి ఫ్యూచర్, మంచి ఫైనాన్షియల్ వెల్ అండ్ గ్రోత్, ఇవన్నీ కూడా కలుగచ్చేది దేవుని యొక్క రాజ్యం అనేది. సో ఈ కింగ్డమ్కి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన ఒక ప్రైమరీ మెసేజ్, ఆయన ప్రైమరీ అండ్ పబ్లిక్ మెసేజ్ ఈ ప్రపంచానికి భూమిలోకానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఆయన స్పీచ్ చేస్తే స్పీచ్ ఏంటంటే మొట్టమొదటిగా దేవుడి రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికిడి, అప్పుడు ఇవన్నీ అనుగరింపబడును. సో రాజ్యం యొక్క సువార్తని భూలోకమంతయు ప్రసంగించుడి అని అంటున్నాడు. అది మాత్రమే కాకుండా రాజ్యం యొక్క ఉపమానాలను మీరు నేర్చుకొనుడి. దేవుని రాజ్యం ఎలా ఫంక్షన్ అవుతుంది, దేవుని రాజ్యం యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ దేవుని రాజ్యం యొక్క లాస్ ఏంటి అని చెప్పి యేసు ప్రభు గారి యొక్క టీచింగ్స్ కానీ, ఉపమానాలు కానీ, ఆయన యొక్క మిరకల్స్ కానీ, ఆయన చేసిన సమస్తము మీరు గమనించారంటే అన్నీ కూడా ఒక కాన్సెప్ట్ కింద వస్తుంది. ఇవన్నీ కూడా రాజ్యాన్ని గురించి కాన్సెప్ట్ కింద ఉంటుంది. ఆయన అంటున్నాడు మత్తయి 13వ అధ్యాయంలో దేవుని రాజ్యం యొక్క తెలుసుకోండి, దేవుని రాజ్యం ఎలా ఫంక్షన్ అవుతుంది తెలుసుకోండి. వినుడి, విత్తువాడు విత్తుటకు విత్తనం విత్తుతున్నాడు. అతను విత్తేటప్పుడు కొన్ని విత్తనములు త్రోవ పక్కన, కొన్ని విత్తనములు ముళ్ళ పక్కన, కొన్ని విత్తనములు నేలలో, ఇలా రకరకాల చోట్ల పడుతుంది అంటున్నాడు. ఈ ఉపమానము ఏదో వ్యవసాయం గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అనుకోబాకండి. ఈ ఉపమానము రాజ్యము ఎలా ఫంక్షన్ అవుతుంటున్నది. చదువు, రాజ్యం ఎలా ఫంక్షన్ అవుతుంటున్నది, దేవుని రాజ్యం ఎలా ఫంక్షన్ అవుతుంది అంటున్నారైనా. విత్తనము విత్తువాడు విత్తుటకు బయలుదేరుతున్నాడు అన్నప్పుడు ఆ విత్తనం అంటే ఏంటి, బయలుదేరేవాడు ఎవరు అనగా దేవుని వాక్యాన్ని ప్రసంగించేవారు, వ్యవసాయకులు లాంటి వాడు. ఆయన చెప్పుతున్న వాక్యము నేలలో విత్తబడుతుంటున్న విత్తనం లాంటిది, పొలము నరుడి యొక్క హృదయం లాంటిది. హలో. సో ఈ నరుడి యొక్క హృదయంలో దేవుని వాక్యం విత్తబడేటప్పుడు ఈ వాక్యము 30-60-100% ఫలితం ఇచ్చేదిగా ఉంటున్నది. సో ఈ కాన్సెప్ట్, ఈ ఆస్పెక్ట్ ఎలా ఉంటుందంటే రాజ్యం ఇటన్నా ఫంక్షన్ అవుతుంది. ఈనాడు మార్నింగ్ పూట మనం అందరం వచ్చినాము, నేను వచ్చినాను. ఈ యొక్క పర్పస్ ఏంటి? ఇది ఒక రిలీజియన్ గ్యాదరింగ్ అంటే రిలీజియన్ గ్యాదరింగ్ కాదు, రాజ్యం ఇలా ఫంక్షన్ అవుతుంది. నేను వాక్యం చెప్తున్నాను, మీరు వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యము మీ హృదయం అనే నేలలో విత్తబడుతుంటున్నది. ఏమేన్? ఆ విత్తబడే వాక్యము 30-60 అది ఫలితం ఇచ్చేదిగా ఉంటున్నది. సో మీకు కావాల్సిన సమస్తము రాజ్యములో ఉన్నది, దేవుని వాక్యములో ఉన్నది. ఏమేన్? ద ప్రయారిటీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఆయన యొక్క ప్రీచింగ్ పూర్తిగా మీరు గమనించారంటే ఆయన వాక్యం అంతా కూడా రాజ్యము గురించి అని చెప్పేది కొంటున్నారు. సో మత్తయి 6:25 మీరు గమనించారంటే 6:25 మత్తయి 6:25 నేను మీతో చెప్పుదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపడు. సో పీపుల్ యొక్క ప్రాబ్లం లైఫ్ లాంగ్ వరీ లైఫ్ లాంగ్ చింతలు సమస్యల్లో ఉంటున్నారు. సమస్యలు వాళ్ళని ఎన్నుకుంటున్నారు. వారు ఏదో ఒక సమస్యలు చిక్కుకుంటున్నారు.
సో పీపుల్ యొక్క ప్రేయర్, పీపుల్ యొక్క వర్షిప్, ఆరాధన, ప్రార్థన, నమ్మకము ఇవన్నీ దేనిపైన ఉంటుందంటే ఎలా అయినా ఈ చిక్కుల నుంచి బయటకు రావాలి, ఎలా అయినా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావాలి, ఎలా అయినా ఈ యొక్క సమస్య నుంచి బయటకు రావాలి. సో ప్రతి పీపుల్ ఈ వరిలోనే ఉంటున్నారు. సో దీంట్లో నుంచి రావాలి, ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావాలని చెప్పి. సో ఈ వరి ఎందుకు వస్తున్నది, ఈ చింత ఎందుకు వస్తున్నది, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇంకా దేవుడు అంటున్నారు, చింతింపబాకండి. ఈ చింత ఎందువలన వస్తుంది అనగా, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ అవుతుంటున్నది అనగా, దేవుడు రాజ్యము ఆయన నీతికి మనము ప్రాముఖ్యత ఇవ్వకుండా పోతే, ప్రయారిటీ ఇవ్వకుండా పోతే, మన జ్ఞానం వలన, మన శక్తి వలన, మన బుద్ధి వలన మనము అన్నిటి వల్ల సక్సెస్ చేసుకుందాము అని మనము ప్రయత్నం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ మనతోనే ఉంటూ ఉంటుంది. ఏమేన్? సో దేవుడు అంటున్నాడు, వరి అవబాకండి. చెప్దాం, వరి అవబాకండి, చింతింపబాకండి. ఏమేన్? సో ప్రతి క్రిస్టియన్స్ పీపుల్ కానీ, ప్రతి రిలీజియన్స్ పీపుల్ కానీ వరి 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 వరి, చింత చింత చింత. ఎందుకు మందిరానికి వస్తున్నారంటే చాలా చింతతో ఉన్నారు, చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు. ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేది మందిరానికి వస్తున్నారు. సో మందిరం అనేది ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేదానికి కాదు. మందిరం అనేది దేవుని యొక్క రాజ్యం ఏంటి, దేవుని యొక్క రాజ్యం యొక్క రూల్ ఏంటి, దేవుని రాజ్యం యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునేదానికి మన మందిరానికి వచ్చినాడలా ఈ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవగా మీరు ప్రయారిటీ దేవుని రాజ్యానికి ఇవ్వగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఆటోమేటిక్గా బయటపడతారు. ఏమేన్? సో పీపుల్ ఉల్టాగా చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేదానికి మందిరానికి వస్తున్నారు. సో అప్పుడు మందిరం అనేది వాళ్ళకి ఏదో మాంత్రికమైన స్థలం లాగా అనుకుంటున్నారు. ఇది మాంత్రికమైన స్థలము కాదు, ఇది మంత్రం చేసే ప్రాంతము కాదు. మందిరం ఎందుకు? దేవుని వాక్యము ఎలా నేను వినాలి, దేవుని వాక్యం ఎలా నాకు వర్కౌట్ అవుతుంది, దేవుని రాజ్యం ఎలా నాకు హెల్ప్ చేస్తుంది. ఏమేన్? సో ఈ కింగ్డమ్ అనేది మనము ఈ యొక్క కింగ్డమ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? కింగ్డమ్ అనేది రాజ్యము అంటాం కదా, రాజ్యం చెప్దాము, రాజ్యం. ఎంపైర్ అంటారు, ఎంపైర్ కింగ్డమ్ అంటారు. ఎప్పుడు కూడా ఇక కింగ్డమ్ యొక్క రాజ్యం యొక్క పర్పస్ ఏంటి, రాజ్యం యొక్క విల్ ఏంటి? మీకు అందరికీ కూడా తెలుసు, గ్రీక్ సామ్రాజ్యం అనేది ఒకటి ఉండింది, రోమ్ సామ్రాజ్యం అనేది ఒకటి ఉండింది, బబిలోన్ సామ్రాజ్యం అనేది ఒకటి ఉండింది, బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ఒకటి ఉండింది. మనం ఇట్లా రివర్స్కి వస్తున్నాము. సో ఈ సామ్రాజ్యం యొక్క కింగ్ యొక్క పర్పస్ ఏంటి? ఒక సామ్రాజ్యం అనేది ఉంటే ఆ సామ్రాజ్యానికి ఒక రాజు అనేవాడు ఉంటాడు. ఆ రాజు యొక్క పర్పస్ ఒకటి ఉంటుంది. పర్పస్ ఏంటంటే దేశమంతా తన రాజ్యం కింద రావాలి. హలో, గమనిస్తున్నారా? దేశమంతా తన రాజ్యం కింద రావాలి. తన రాజ్యం కింద వచ్చేదానికి ఎంత రక్తమైన చిందేదానికి సిద్ధంగా ఉన్నారు, ఎంత ప్రాణాలు పోగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు, ఎన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అది ఒక వారి విల్, వారి పర్పస్. దాని కొరకు ఎంత దూరమైన వారు వెళ్ళి యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉంటారు. సో మనం చరిత్ర చదివి ఉంటాము. గ్రీక్ సామ్రాజ్యం ఉన్న కొన్ని రాజులు ఇండియా వరకు వచ్చినారు. ద గ్రేట్ మహా అలెగ్జాండర్ ఇండియా వరకు వచ్చినాడు అంటున్నారు. పాకిస్తాన్ కూడా తన కంట్రోల్ ఉండింది అంటున్నారు. ఇండియా తన కంట్రోల్ ఉండింది అంటున్నారు. సో ప్రీవియస్ గా ఉన్న రాజులు వాళ్ళ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయ్యేదానికి ఎంతో లాంగ్ కూడా వారు వెళ్ళేదానికి, యుద్ధం చేసేదానికి, రాజ్యాన్ని పట్టేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏమేన్? సో ఇది రాజుల యొక్క కాన్సెప్ట్, ఇది రాజుల యొక్క సిద్ధం. ఇది ఈ చిత్తం, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యాక్చువల్గా ఈ ఐడియా ఎక్కడి నుంచి వస్తున్నది? సో అన్నిటికీ ఒక ఐడియా అనేది ఉన్నది కదా, అన్నిటికీ ఒక ఐడియా రావాలి. అప్పుడు ఈ రాజులకి ఐడియా ఒకేలాగా ఉంటున్నది. మనకి ఒక 60-70 years బ్యాక్ మనం గమనించామంటే బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ఒకటి ఉండింది. లండన్ లో వారి యొక్క టెరిటరీ అనేది వాళ్ళ యొక్క ప్రాంతం. ఆ లండన్ టెరిటరీ నుంచి ఆ బ్రిటన్ల నుండి ఇండియా లాంటి కొన్ని దేశాలను వారు రూలింగ్ చేస్తున్నారు. ఐ మీన్ వాళ్ళు రూలింగ్ చేస్తున్న
ఆ దేశాలని వాళ్ళు ఏమంటున్నారంటే కాలనైజేషన్. కాలనీ. ఇండియా 70 సంవత్సరాల క్రితం బ్రిటన్ కాలనీ పరిపాలన కింద ఉన్నింది. కాలనీ అనే వర్డ్ చదివి ఉన్నారు మీరు చరిత్రలో. కాలనీ పరిపాలన, బ్రిటన్ కాలనీ పరిపాలన కింద ఉండింది. అప్పుడు కాలనీ అనేది ఏంటి, టెరిటరీ అనేది ఏంటి, రాజ్యం అనేది ఏంటి, ఇక కాలనీ అనేది ఏంటి? రాజ్యం అనేది కింగ్ ఉండే ప్లేస్ని రాజ్యం అంటారు. వారు రూల్ చేసే ప్రాంతాన్ని కాలనైజేషన్ అంటారు. ఏమేన్? కింగ్ ఉండే ప్లేస్ని ఏమంటారు? రాజ్యం. దట్ ఈస్ కింగ్డమ్. వారు రూల్ చేసే దేశాలని కాలనీ అంటారు. సో ఈ వారి బ్రిటన్ రూలింగ్ కింద ఇండియా, ఆఫ్రికా, ఇంకా కొన్ని దేశములు వాళ్ళ కింద ఉన్నది. చివరికి సమ్ ఇయర్స్ బ్యాక్ లో కొన్ని కంట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి విమోక్షణ పొందేసింది, రిలీజ్ అయిపోయారు, ఇండిపెండెంట్గా వాళ్ళ దేశం వాళ్ళు చూసుకుంటున్నారు. సో మనం ఇండిపెండెంట్ అయిపోయాము, మనకని రూల్స్ అంతా మారిపోయింది ఇప్పుడు కదా. సరే, ఈ కాన్సెప్ట్ మీరు గమనించాలా. ఈ కింగ్స్ కాన్సెప్ట్, కింగ్డమ్ కాన్సెప్ట్, కాలనీ కాన్సెప్ట్, రాజుల కాన్సెప్ట్, ఇవన్నీ గమనించాలా. అసలు ఇవన్నీ ఎందుకంటే మనకి బైబిల్ చాలండి అంటే, నో, బైబిలే రాజ్యం గురించినది. బైబిల్ ఒక పొలిటికల్ గురించింది. బైబిల్ రాజక పరిపాలనకు సంబంధించింది. సో ఈ చరిత్రలో ఇవన్నీ మనం గమనించి మీరు అవగాహన పొందుకున్నారంటే, ఇప్పుడు బైబిల్ కూడా మీకు ఆ కాన్సెప్ట్ కింద మీరు చదువుకున్నారంటే బైబిల్ కూడా మీకు ప్రాపర్గా అర్థమైపోతుంది. సో మన యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంది, మన ఐడియా ఎలా ఉందో దాన్ని బట్టి మన వర్డ్ మనకు అర్థమవుతుంది. సో మనం రిలీజియన్ మెంటాలిటీతో ఉంటే, మతరీతిగైన ఆచార సంబంధమైన ఒక రిలీజియన్ మెంటాలిటీతో మనం ఉన్నామంటే, చదువుతున్న ప్రతి వాక్యం కూడా మనకి మతరీతిగానే మనకు అందుబాటులో ఉంటుంది. ఆమేన్. సో యేసు క్రీస్తు లోకానికి దిగి వచ్చినది మతాన్ని స్థాపించేదానికి రాలేదు. యేసు క్రీస్తు లోకానికి దిగి వచ్చినది ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి ఆయన వచ్చారు. దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వాలి. దేవుని రాజ్యం కింద ప్రతి ప్రజలు రావాలి. ప్రతి ప్రజలు రాజ్యం ఒక రూలింగ్కి రావాలి, రాజ్యం ఒక అందరికి రావాలి. సో దేవుడు రాజ్యాన్ని, ప్రజలని, దేశాలని, ప్రతి వ్యక్తిని, సంఘాలని రూలింగ్ చేశారంటే ఆ ప్రాంతం అంతా కూడా చాలా దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్తో కలిగి ఉంటుంది. ఆమేన్. మీ ఇల్లు, మీ యొక్క ప్రాంతం, మీ ఏరియాస్. సో ఒక పర్సన్ అంటే ఆ పర్సన్ కింద ఇల్లు ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, చాలా ఉంటుంది, చాలా తన అండర్లో ఉంటుంది. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇవన్నీ వెల్ అండ్ గుడ్గా మారాలంటే మీరు రూల్ చేస్తే కుదరదు, దేవుడు రూల్ చేయాలి. అక్కడ దేవుని యొక్క రూలింగ్ ఉండాలి, దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, దేవుని యొక్క రాజ్యం ఉండాలి. సో దేవుని రాజ్యం ప్రతి మానవుడు హృదయంలో వచ్చినప్పుడు తన జీవితమే అద్భుతకరంగా మార్చబడుతుంది. ఆమేన్. సరే, ఇప్పుడు ఈ కింగ్డమ్ చెప్దాం. కింగ్డమ్ తెలుగులో చెప్పాలంటే రాజ్యం కదా. సరే, రాజ్యం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక రాజు ఒక దేశాన్ని తన అండర్కి తీసుకొని వచ్చిన వెంటనే ఫస్ట్ ఆ రాజు చేస్తుంటున్న కార్యక్రమం ఏంటి? ఆ దేశంలో ఉన్న లాంగ్వేజెస్లో ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఫస్ట్ లాంగ్వేజ్లో చేంజెస్ చేయమంటారు. సో గ్రీక్ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అవగా ప్రపంచమంతా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి గ్రీక్ వర్డ్స్ ప్రపంచమంతా వ్యాపించింది. సో ఇండియాకి గ్రీస్ దేశానికి సంబంధమే లేదు, కానీ ఇండియాలో ఇప్పుడు కూడా గ్రీక్ వర్డ్స్ వాడుతున్నాం మనము. ఏమేన్ సమ్ గ్రీక్ వర్డ్స్ మనకే తెలుగు వాడుతున్నాము. అది ఆంథ్రోపాలజీ అంటున్నారు, డెర్మటాలజీ అంటున్నారు, సైకాలజీ అంటున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆథర్ చెప్తాం, ఇవన్నీ గ్రీక్ వర్డ్స్ అంటున్నారు. ఇంగ్లీష్ వర్డ్స్ గ్రీక్ వర్డ్స్. సమ్ టైమ్ మనం చదువుతున్న టెక్స్ట్ బుక్స్లో కూడా కొన్ని వర్డ్స్ని గ్రీక్ వర్డ్స్ చెప్తారు అక్కడ. సో ఈ వర్డ్ గ్రీక్లో నుంచి ఈ వర్డ్ వచ్చింది అంటున్నారు. అప్పుడు ఇండియాకి గ్రీక్ వర్డ్స్కి ఏం రిలేషన్ ఉంది, ఎలా కాంటాక్ట్ అయ్యింది అనగా
ప్రీవియస్ టైంలో ఇండియాలో కూడా ఒక గ్రీక్ సామ్రాజ్యము ఇన్ఫ్లుయెన్స్ ఉన్నింది కాబట్టి అప్పటి నుండి లాంగ్వేజెస్లో వారికి ఇన్ఫ్లుయెన్స్, కల్చర్లో వారికి ఇన్ఫ్లుయెన్స్, ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్లో వారికి ఇన్ఫ్లుయెన్స్. సో రాజ్యం చేసేదండి కల్చరల్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్స్, ఇంకా అక్కడ ఉన్న ఎడ్యుకేషన్, వీటన్నిటిలో కింగ్ యొక్క ఆ కింగ్డమ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటుంది. ఏమేన్. సో ఇండియాలో సమ్ 100 years బ్యాక్లో చూసామంటే బ్రిటిష్ రూలింగ్ చేశారు కాబట్టి మనకు అది ఎవరు కూడా ఇక్కడ 1943కి ముందు ఎవరు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఇక్కడ కదా. కాబట్టి మనకి ఇండిపెండెన్స్ బిఫోర్గా నాకే తెలియదు. మనం అన్ని చదువుకొని మనము విన్నాము, కానీ ప్రీవియస్ టైం ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఆ చరిత్ర ఇప్పుడు కూడా నివసిస్తున్నది ఇండియాలో. సో బ్రిటన్ రూలింగ్ ఎప్పుడైతే ఇండియాకి వచ్చిందో, ఎప్పుడైతే బ్రిటన్ రూలింగ్ కింద ఇండియా వెళ్ళిపోయిందో లీగల్గా, అప్పటి నుండి లాంగ్వేజెస్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా అన్ని చోట్ల అది ఎస్టాబ్లిష్ అవుతున్నది. ప్రతి పోస్ట్ ఆఫీస్లో, ప్రతి రైల్వే స్టేషన్లో, ప్రతి బస్ స్టాండ్లో, ప్రతి చోట్ల ఒక ఇంగ్లీష్ వచ్చింది. ఈ ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఆ రాజు అలా చేసేసారు, ఆ రూలింగ్ చేశారు కాబట్టి వాళ్ళు. ఒకవేళ బాబర్, అక్బర్ వాళ్ళు రూలింగ్ చేస్తుంటే అప్పుడు హిందీ యొక్క లాంగ్వేజ్ ఎస్టాబ్లిష్ ఉంటుంది. సో ఒక కింగ్ తన రూలింగ్ కింద ఒక దేశం వస్తే లాంగ్వేజ్, ఎడ్యుకేషన్, కల్చరల్, ఎకనామిక్స్, ఇంకా స్పోర్ట్స్, అన్ని విషయంలో ఆ కింగ్ ఒక విల్లే ఉంటుంది, కానీ వేరే కింగ్ విల్ రాదు. ఆ కింగ్ ఒక చిత్తమే జరగాలి, వేరే కింగ్ చిత్తం జరగదు. ఇది కింగ్డమ్ ఒక కాన్సెప్ట్ అయినది. అప్పుడు దేవుని రాజ్యము నీతిని వెతుకుడి అన్నప్పుడు, దేవుని రాజ్యం మీ మధ్యకు వస్తే, దేవుని రాజ్యం మీరు ఎంటర్ అయ్యారంటే ఆ రాజ్యం యొక్క ఎకనామిక్స్ ఏంటి, ఆ రాజ్యం యొక్క పరిపాలన ఏంటి, ఆ రాజ్యం యొక్క కల్చరల్ ఏంటి, ఆ రాజ్యం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, నాలెడ్జ్ సిస్టమ్ ఏంటి, ఆ రాజ్యం యొక్క మెంటాలిటీ ఏంటి. సో ఇవన్నీ నేను ఆ రాజ్యంలో వచ్చినానంటే ఆ రాజ్యాన్ని నేను తెలుసుకొని తీరాలి. తెలుసుకోకపోతే ఆ రాజ్యం యొక్క ప్రివిలేజెస్ని, బెనిఫిట్స్ని మనం పొందుకోలేము. ఒక సాడ్ న్యూస్ ఏంటి తెలిసిన, ఇండియాలో జీవిస్తున్న కొన్ని లక్షల ప్రజలకి ఇండియన్ గవర్నమెంట్ గురించి తెలియదు, వాళ్ళకి ఇండియన్ రూల్స్ గురించి తెలీదు, ఇండియన్ ప్రిన్సిపల్స్ తెలీదు. సో ఇండియాలోనే ఉన్నారు, ఇండియా గురించి వాళ్ళ వలన పూర్తిగా వివరించలేకుండా పోతారు. సో ఇండియా గురించి, ఇండియన్ రూలింగ్ గురించి, ఇండియా లాస్ గురించి ఇవన్నీ తెలుసుకోకుండా పోతే అప్పుడు ఇండియాలో మనము సక్సెస్ఫుల్గా జీవించలేము. ఏమేన్. సో ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాని తెలుసుకోవాలి నేను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇండియన్ ఒక సిటిజన్కి ఎటువంటి ప్రివిలేజెస్ అంతా ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇచ్చి ఉన్నది, ఇవన్నీ మీరు తెలుసుకునేది మీ యొక్క బాధ్యత ఉన్నది. ఇండియాలో పుట్టితే గొప్పతనం కాదు, ఇండియన్ యొక్క గౌరవం ఏంటి, ఇండియా యొక్క చట్టం ఏంటి, ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, నాకు ఎటువంటి ప్రివిలేజెస్ ఇండియన్ గవర్నమెంట్ నాకు ఇస్తుంటున్నది, ఇవన్నీ నేను తెలుసుకుంటే ఇండియాలో నేను సక్సెస్ఫుల్గా జీవిస్తాను. ఏమేన్. అప్పుడు సమ్ పీపుల్కి ఇండియా గురించే తెలీదు, వాళ్ళకి కింగ్డమ్ గురించి, ఇంకా దేవుని రాజ్యం గురించి ఇంకానో తెలీదు. ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే, ఇక దేవుడు రాజ్యము గురించి ప్రజలకి ప్రకటించే సంఘాలు చాలా తక్కువే. రాజ్యం గురించి సంఘాలు బోధించేది లేదు, వివరించేది కూడా లేదు. సో సంఘాలు ఎలా బోధిస్తున్నారంటే, రండి దేవుడు మీకు అద్భుతములు చేస్తారు, హలో, దేవుడు మీకు మిరకల్స్ చేస్తారు. సో రాజ్యము మిరకల్స్ కాదండి, అదొక రూల్. రాజ్యం నుంచి మనకు కలుగుతుంటేదండి ప్రివిలేజెస్, అదొక లాస్. సో ఇండియన్ గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంటున్నది తెలుసా, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నారు, ఫుడ్ లేని వారికి ఫుడ్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నారు, మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ సిటిజన్కి ఉన్న ప్రివిలేజెస్. ఇవన్నీ మిరకల్స్ కాదు, హలో, ఇవి మిరకలా ప్రివిలేజెసా? ఇది ప్రివిలేజెస్ అండ్ లాస్, ఇది ఒక రూల్. అప్పుడు ఒక కంట్రీ ఎలా ఫంక్షన్ అవుతుంటున్నదంటే,
మిరకల్స్ని బేస్ చేసే ఫంక్షన్ అయ్యేది లేదు. ఒక కింగ్డమ్ ఎలా ఫంక్షన్ అవుతుందంటే లాస్ అండ్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసి కింగ్డమ్ ఫంక్షన్ అవుతుంది. హలో, సో ఆరోగ్యం బాగలేకపోతే నేను హాస్పిటల్కి వెళ్తున్నా. హాస్పిటల్లో నాకు మెడిసిన్స్ ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తున్నారు, మెడిసిన్స్ ఫ్రీ. నేను ఏ పైసా పేమెంట్ చేయనక్కర్లేదు. ఇది మిరకల్ కాదండి, ఇది నాకు కలిగి ఉన్న ప్రివిలేజెస్. ఇండియన్ గవర్నమెంట్ నాకు ఇస్తున్నది, నేను అది లా పడి నేను పొందుకుంటున్నాను. సమ్ టైమ్స్ సమ్ హాస్పిటల్లో వాళ్ళు ఏం అడుగుతారంటే మీ ఆధార్ కార్డు చూపించండి అంటారు. ఎందుకు ఆధార్ కార్డు అంటే మీరు ఇండియన్ సిటిజనా అది ప్రూవ్ చేసేదానికి. అప్పుడు ఒక గవర్నమెంట్ ఒక సిటిజన్కి ఇంత ప్రివిలేజెస్ ఇస్తుంటున్నదంటే ఇవన్నీ మిరకల్స్ కింద రాలేదు. ఇవన్నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద, ఇండియా లా కింద, ఇండియన్ ఒక రూల్ కింద ఇవన్నీ మనకు కలుగుతుంటున్నప్పుడు కింగ్డమ్ ఇలాగా ఫంక్షన్ అవుతుంది. కానీ అద్భుతాలు బేస్ చేసి కింగ్డమ్ ఫంక్షన్ అవ్వదు. అద్భుతములు బేస్ కింగ్డమ్ ఫంక్షన్ అవ్వదు. కానీ సంఘాలు ఎలా ప్రజల్ని మోటివేట్ చేస్తుంటున్నారంటే మీరు రండి, దేవుడు అద్భుతాలు చేస్తారు, మీరు రండి, దేవుడు మీకు స్వస్థత ఇస్తారు, మీరు రండి, మీకు దేవుడు మిరకల్ చేస్తాడు, అద్భుతం చేయి ప్రభువా. ప్రజల యొక్క మైండ్ ఎలా ట్యూన్ చేస్తారంటే వాళ్ళు నిద్ర నుంచి లేచిన ఎప్పుడు ప్రార్థన చేసిన ప్రభు అద్భుతాలు చేయమంటున్నారు. సో గాడ్ అంటున్నారు నో, మొట్టమొదటిగా దేవుడు రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహింపబడును. సో ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అనేది ఇవన్నీ మిరకల్స్ కింద కాదు, ఇవన్నీ మీకు కలుగుతున్న ప్రివిలేజెస్ కింద కలుగుతుంటున్నది. ఆమేన్. సో ప్రిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ రెండు ఉన్నది. ప్రిస్క్రిప్షన్ ఏంటి, మీరు ఏమి చేయాలి, డిస్క్రిప్షన్ ఏమి చేయకూడదు. సో దేవుడు రాజ్యాన్ని నీతిని వెతుకుడు అనేది అక్కడ అది ప్రిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఏంటున్నది, ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకున్నదమో అని ప్రయాసపడబాకండి. దానివల్ల మీకు ఎనర్జీ వేస్ట్, దానివల్ల మీకు టైం వేస్ట్, దానివల్ల మీ ఫ్యూచర్ వేస్ట్ అయిపోతుంది. హలో, అప్పుడు గొప్పగా ఎస్టాబ్లిష్ అయిన సంఘాలు కూడా ఈనాడు కింగ్డమ్ టీచ్ చేసేది లేదు. కానీ మీరంతా చాలా కృపగలిగిన వారు. మీకు కింగ్డమ్ ప్రీచ్ చేస్తానికి జస్ట్ మీరు ఒక 500 మీటర్లు వస్తున్నారు. మీకు కింగ్డమ్ ప్రీచ్ చేస్తానికి నేను సమ్ 100 కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నాను. సో మీకు కలిగిన ఒక ప్రివిలేజెస్, మీకు కలిగిన ఒక గ్రేస్, మీ పైన దేవుడు ఉంచిన లవ్, దీనికి మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, దీనికి మీరు ఎలా రెస్పాన్స్ చేయబోతున్నారు. ఆ కింగ్డమ్ రావాలి, ఆ కింగ్డమ్ మా జీవితంలో, మా సంఘములో, మా యొక్క ప్రాంతంలో అది ఇంకా ఆ యొక్క కింగ్డమ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ దానిపైన ఆసక్తి కలిగిన వారై ప్రతి ఒక్కరు ఆ కింగ్డమ్ పైన కాన్సెప్ట్లో ఉండి దేవుని రాజ్యానికి మనము ముందుకు సాగదాము, రాజ్యము ఇంకా రావాలి, ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉండాలని మీరు దానికోసము మీ యొక్క రెస్పాన్స్ కలిగి ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటారు. సో ప్రేయర్ కూడా చూడండి, యేసు ప్రభు దగ్గర పీపుల్ యోహాను శిష్యులు చదువుతున్నారు మాకు ప్రార్థన ఎలా చేయాలి. సో యేసు ప్రభు ప్రార్థనని ఆయన రిలీజియన్ బేస్ చేసి చెప్పించలేదు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క నామము పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యము వచ్చును గాక. చూసారా, కింగ్డమ్ కాన్సెప్ట్ ప్రేయర్లో కూడా వస్తున్నది. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకములో అంటే మీ టెరిటరీలో, మీ సామ్రాజ్యంలో మీ చిత్తం ఎలా జరుగుతున్నదో భూలోకంలో కూడా జరిపించును గాక అని చెప్పి ప్రతి పర్సన్ రాజ్యము దిగి రాజ్యము రావాలి అని చెప్పి ప్రయాసపడితే కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఏమేం గమనిస్తున్నారా? అప్పుడు ఈ మిరకల్స్ సో మిరకల్స్ నేను తప్పు అని చెప్పను. ఎందుకంటే యేసు ప్రభు మిరకల్ చేశారు, శిష్యులు మిరకల్ చేశారు. ఈ మిరకల్ కాన్సెప్ట్ అంతా కూడా దేనికి సూచనగా ఉందంటే దేవుని రాజ్యము అద్భుతకరంగా మిమ్మల్ని నడిపిస్తుంది అని చూపించడానికి దేవుడు సమ్ శాంపుల్ చూపించారు. కానీ ఈ మిరకల్స్నే మీరు బేస్ చేసి ఉండండి అని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన ఏమంటున్నారు, మొట్టమొదటిగా దేవుని రాజ్య నీతిని వెతికిడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడి అన్నప్పుడు మీరు ఈ రూల్ని ఫాలో అవ్వండి.
ఈ ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవ్వండి, ఇక వర్స్ని మీరు కీపప్ చేయండి, అప్పుడు అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడను. సో మానవుడు వెతుకుతుంటున్నా, మానవుడు కోరుకుంటున్నా, మానవుడు తలంచి చేస్తుంటున్నా, మానవుడు యొక్క ఆలోచన అన్నీ కూడా దేవుని రాజ్యము మీకు ప్రొడ్యూస్ చేసేదిగా ఉంటున్నది. ఏమేన్? సో మీరు వెతుకుతున్న సమస్తము రాజ్యంలో ఉన్నది. సో మనీ రాజ్యంలో ఉన్నది, మనీ దేవుని రాజ్యంలో ఉన్నది. మీకు కావాల్సిన హెల్త్, మీకు కావాల్సిన వెల్త్, మీకు కావాల్సిన ఆరోగ్యం, మీకు కావాల్సిన పీస్ఫుల్ లైఫ్ సమస్తము దేవుని రాజ్యంలో ఉన్నది. కాబట్టి రాజ్యంలో ఉండేది వెతికి పోనిచ్చి రాజ్యంకి అవుటర్లో మీరు వెతికి టైం వేస్ట్ చేసుకోబాకండి. మీరు వెతుకుతున్న సమస్తము రాజ్యంలో ఉన్నది. ఏమే? సమ్ టైం మనం వెతుకుతుంటున్నాము కదా, మనం ఏ బ్యాంక్లో మనీ వేసామో ఆ బ్యాంక్లోనే మనం క్లియరెన్స్ చేసుకోవాలి. మనము ఒక బ్యాంకులో మనీ డిపాజిట్ చేసి ఇంకొక బ్యాంకులో మనము క్లియరెన్స్ చేసుకోలేము. మీకు కావాల్సిన సమస్తము రాజ్యంలో దేవుడు డిపాజిట్ చేసిన కాబట్టి మీరు రాజ్యాన్ని నీతిని వెతికి అప్పుడు ఇవన్నీ మీకు అనుకరింపబడను. సో ఇంకొక విషయం, ద కాన్సెప్ట్ ఆఫ్ కింగ్డమ్. కింగ్డమ్ కాన్సెప్ట్ మనం గమనించుకుందాము. కాన్సెప్ట్ ఆఫ్ కింగ్డమ్ చూసారంటే, the concept of kingdom was not invented by mankind, but was the first form of government introduced by the creator. A kingdom, a colonization, ఇక రాజ్యం, రూలింగ్, ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నారా ఏదో అలెగ్జాండర్ ఇది స్టార్ట్ చేశాడు, అక్బర్ స్టార్ట్ చేశాడు, బాబర్ స్టార్ట్ చేశారని. ఈ కింగ్డమ్, రాజ్యం, ఈ యొక్క రూలింగ్ కాన్సెప్టే నరుడిది కాదు. యాక్చువల్గా నరుడికి ఐడియానే లేనే లేదు. నరుడికి ఇటువంటి కాన్సెప్టే తెలియదు, అసలుకి లోకానికి తెలీదు. సో అన్నిటినీ ఇనాగ్రేట్ చేసేది దేవుడై ఉన్నాడు. సమస్తాన్ని ఇనాగ్రేట్ చేసే దేవుడే. దేవుడు ఇనాగ్రేట్ చేసే అన్ని నరుడు తన ఐడియాగా తీసుకుంటున్నాడు. అప్పుడు ఇక గవర్నమెంట్ అని ఒక ఐడియా, గవర్నమెంట్ కింద కొన్ని ఆఫీసెస్ ఉండే ఐడియా, రూలింగ్ అనే ఐడియా. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి ఎలా వచ్చింది? దిస్ కాన్సెప్ట్ అపియర్స్ ఫస్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనిసిస్ అట్ ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్. మ్యాన్స్ ఒరిజినల్ అసైన్మెంట్ ఫ్రమ్ గాడ్ వాస్ కింగ్డమ్ అసైన్మెంట్. ఇక గవర్నమెంట్, రూలింగ్, అథారిటీ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే ఆది కాండము మొట్టమొదటి అధికారము 26వ వచనం, ఫస్ట్ చాప్టర్ verse 26 లో మనం గమనించామంటే, చదవండి సార్. ఆది కాండం 1:26, ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఇప్పుడు మనం చదివేది కింగ్డమ్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది లోకానికి. చదవండి సార్. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును. వారు సముద్రపు చేపలను, ఆకాశ పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుదుగా పలికెను. సో దేవుడు పలికెను. గమనించండి, దేవుడు క్రియేషన్ టైంలో ఏదైతే పలికాడో అవన్నీ కూడా ఇప్పటి వరకు ఫంక్షన్ అవుతూ ఉన్నది. సూర్యుడు పగలు కాంతి కొరకు సూర్యుడు కలుగును గాక, రాత్రి వేళ చంద్రుడు కలుగును గాక, నక్షత్రములు కలుగును గాక, సముద్రం కలుగును గాక. అప్పుడు క్రియేషన్ టైంలో దేవుడు ఏదైతే కలుగును గాక అని పలికెనో అవన్నీ కూడా అలాగనే కలిగి ఉన్నది. సో ఈనాడు వరకు ఒక్కనాడు కూడా సూర్యుడు లీవ్ వేసింది లేదు. హలో, సన్ ఎప్పుడైనా లీవ్ అయిందా? ఒకడన్నాడు సన్కి సండేనే లేదు అంటున్నాడు. నో సండే కదా. సన్ అండ్ మూన్, నైట్ అయితే ఆటోమేటిక్గా మూన్ వచ్చేస్తుంది, ఉదయం సన్ వచ్చేస్తుంది. మీరు ఎవరు ప్రార్థన చేయాల్సిన అక్కర్లేదు మార్నింగ్ పూట ప్రభా రేపు మార్నింగ్ సన్ రావాలని చెప్పి. ఇది దేవుని యొక్క క్రియేషన్లోనే ఆయనకు ఆ ప్యాటర్న్లో
ఆయన యొక్క ప్రిన్సిపల్స్ లో ఇది ఇలా ఫంక్షన్ అవ్వాలని చెప్పి ఆయన ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసేసాడు. ఆ ప్రోగ్రామ్ ప్రకారముగానే సన్ ఉదయం అవుతుంది, చంద్రుడు డౌన్ అవుతున్నాడు. ఆఫ్టర్ టుమారో మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది, మూన్ డౌన్ అయిపోతుంది. ఇది దేవునికి ప్రోగ్రామింగ్, దేవునికి సిస్టమ్. ఆయన పలికిన దాన్ని బట్టి ప్రాపర్ గా ఫంక్షన్ అవుతూ ఉన్నది. ఎవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరమో అలా చేశారంటే మీకన్నా ఫూలిష్ పీపుల్ ఎవరు ఉండరు. ఏమేన్. అప్పుడు ఈ సన్ అండ్ మూన్ ఎలా ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ పడి జరుగుతున్నదో అలాగనే మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడినది ప్రోగ్రామింగ్. సో కింగ్డమ్ అలా సెట్ చేశారు దేవుడు. ఈ రాజ్యాన్ని వెతికే వాడికి సమస్తం అనుగ్రహింపబడును అన్నప్పుడు ప్రజలు మతం, రిలీజియన్, రాజ్యం ఒక కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసి ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకున్నదమో, ఏం జాబ్ వెతుకుదాము, ఎక్కడికి వెళదామో, ఏమి చేద్దాము. హలో, లైఫ్ లాంగ్ బిజీ షెడ్యూల్డ్, చాలా బిజీగా ఉంటున్నాడు. అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఇది వెతికి అది వెతికి ఫైనల్గా ఫెయిలియర్. సో దీనివల్ల ఏం ప్రాబ్లం బయట చెప్పుకోడు. నేను చెప్తాను, టైం వేస్ట్, మీ మనీ వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్, మీ లైఫ్లో సగం పోయేసింది దాంట్లోనే. ఏమే. అప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు ఎలా ప్రోగ్రామ్ ప్రకారం జరుగుతున్నదో మీ లైఫ్లో కూడా మీకు కావాల్సిన సమస్తము దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నాడు. దానికి ఒక రూల్ ఏంటి, ఒక లా ఏంటి? మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతికిడి. ఆ మొట్టమొదటి అన్నప్పుడు ప్రయారిటీ ఇవ్వండి, గాడ్కి ప్రయారిటీ ఇవ్వండి. మీ లైఫ్లో గాడ్కి ఫస్ట్ చోటు ఇవ్వండి. ఏమే. ఫస్ట్ గాడ్ మందిరం. సో ఇక్కడ గేట్ సిస్టము, ఈ పోలీస్ సిస్టము, మీరు ఒక బయట ఇండిపెండెంట్గా ఉన్నారంటే నేను ఎవరిని అడిగాను కదా, డైరెక్ట్గా వచ్చేవాడిని. కానీ మీరు ఒక లా కింద ఉన్నారు, మీరు ఒక గవర్నమెంట్ అండర్లో ఉన్నారు. సో మీది ప్రాపర్గా జరుగుతున్నది. ఇక్కడ మనం కొలాప్స్ చేయకూడదు. సో నేను థర్డ్ పార్టీ, నేను కొలాప్స్ చేయకూడదు. అక్కడ నో నేను చర్చ్ పాస్టర్, నేను 20 yearsకి వచ్చావని అదంతా ఇక్కడ చెల్లుబడి అవ్వదు. సో మీ సిస్టమ్ ప్రాపర్గా ఉన్నది, మనం అది కొలాప్స్ చేయకూడదు. కానీ ప్రయారిటీ మన వాళ్ళు ఇవ్వాలి. ఇది ఈరోజు సండే, సాటర్డే మీరు ప్రిపేర్ అయిపోయి సండే ఎవరు ఉంటారో ఒకరొకరు కాంటాక్ట్ చేసుకోండి. సార్ చెప్పేస్తారా పాస్టర్ గారు వస్తారని చెప్పి మీరు గమనించారంటే సమ్ టైమ్ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ వెయిట్ చేసి తీసుకెళ్తారండి ప్రీచర్స్ వస్తున్నారంటే. కానీ ఇక్కడ ఎందుకు అలా అయిపోయారు తెల్ల, అది క్యాంపస్ అలా ఉంది. నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ చెప్పి ఆ బాబుతో మాట్లాడుతున్నాను. సో చూస్తున్న మనకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దేవుని ఎలాగ ఇంపార్టెన్స్ ఇస్తారు. హలో. సో కింగ్డమ్ ఫస్ట్, మీ లైఫ్లో కింగ్డమ్కి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు కింగ్డమ్కి ప్రయారిటీ ఇవ్వండి అంటే కింగ్డమ్లోనే మీకు కావాల్సిన సమస్తము కలిగి ఉన్నది. ఏమేన్. సో ఇక గవర్నమెంట్ కాన్సెప్ట్ చూద్దాము. అప్పుడు మోషేకి దేవుడు చెప్పాడు కదా, భూమి అంతయు ఏలుదురుగాక. మోషేకి ఆదాంకి దేవుడు చెప్పిన రూలింగ్ పలికినేంటి, ఒక అసైన్మెంట్ ఏంటి, ఇచ్చిన డ్యూటీ ఏంటి? భూమి ఎంతయు రూలింగ్ చేయను గాక. రూలింగ్ చేయను గాక. భూమి అంతా నువ్వు రూల్ చేయి, సమస్తం నీ కంట్రోల్ ఉంచుకో, సమస్తాన్ని నువ్వు మేనేజ్ చేయి, రూల్ చేయి. ఇంగ్లీష్లో డొమినియన్ ఉన్నది. డొమినియన్ అనేది డామినేట్ చేయనది. ఈ ఎర్త్ని డామినేట్ చేయండి. ఎర్త్లో దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఏదైతే వస్తున్నదో వాటిని ఇమ్మీడియట్ గా నువ్వు డామినేట్ చేయి. ఏమేన్. సో నరుడు ఒక సిస్టమే అది. సో మనం చూస్తారంటే మన బాడీలో గుడ్ సెల్స్ అండ్ బ్యాడ్ సెల్స్ రెండు ఉన్నది కదా. ఈ గుడ్ సెల్స్ ఎప్పుడు కూడా బ్యాడ్ సెల్స్ తో ఫైట్ చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అది ప్రోగ్రామింగ్, దేవునికి ప్రోగ్రామ్ అలా వచ్చారు. సో నరుడిలో ఈ సెల్స్ ఉంటుంది, ఈ గుడ్ ని బ్యాడ్ ఎప్పుడు ఎదురుస్తూ ఉంటుంది. సో ఇది ఒక క్యారెక్టర్ గా మీరు కలిగి ఉండాలి. ఈ ప్రపంచమైన రాజ్యం మాత్రమే జరగాలి, దేవుని రాజ్యం మాత్రం ఎస్టాబ్లిష్ అవ్వాలి. దేవుడు రాజ్యానికి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నా కూడా మీరు వాటిపైన రూలింగ్ చేయండి. ఏమేన్. రూలింగ్ చేయండి. ఏమేన్. అప్పుడు ఇక
రాజ్యాన్ని ఇలా రూల్ చేయమని దేవుడు చెప్పారు. దానివలన సమ్ రిలీజియన్ పీపుల్ ఏమనుకున్నారంటే, ఇస్లాం అనే ఒక రిలీజియన్, హిందూ అనే ఒక రిలీజియన్, క్రిస్టియన్ ఒక రిలీజియన్, కమ్యూనిజం, బుద్ధిజం, ఇవన్నీ రిలీజియన్, వీరందరూ కూడా వారు రిలీజియన్ గవర్నమెంట్స్ తీసుకుని వచ్చారు. సో మనకు తెలుసు బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాని రూల్ చేసేటప్పుడు చర్చెస్కి ప్రయారిటీ చేశారు, చర్చ్ కట్టాలి. సో చర్చెస్ కట్టిన దాని వలన దేవుని రాజ్యం వచ్చేసిందంటే ఫెయిలియర్. బ్రిటన్ కింగ్డమ్ టోటల్గా ఫెయిలియర్. వారు చర్చెస్ కట్టారు, కానీ దేవుని కాన్సెప్ట్ అక్కడ లేదు, దేవుని విల్ అక్కడ లేదు. ఫుల్ అండ్ ఫుల్ బ్రిటన్ కింగ్ ఒక విల్లే ఉంది అక్కడ, బ్రిటన్ కింగ్ ఒక కాన్సెప్ట్ అక్కడ కలిగి ఉన్నది. సో రిలీజియన్ గవర్నమెంట్స్ అన్ని ఫెయిలియర్ అయిపోయింది. ఇస్లాం గవర్నమెంట్ ఫామ్ చేశారు, వాళ్ళ గవర్నమెంట్ ఫెయిలియర్. బుద్ధిజం గవర్నమెంట్ ఫామ్ చేశారు, అది ఫెయిలియర్. కమ్యూనిజం గవర్నమెంట్ ఫామ్ చేశారు, అది కూడా ఫెయిలియర్. ఎందువలనగా ఈ గవర్నమెంట్ అంతా ఎందుకు ఫెయిలియర్ అవుతుందంటే, వీరందరూ ఒక రిలీజియన్ మెంటాలిటీతో చేస్తున్నారు, మత సంబంధమైన మెంటాలిటీతో చేస్తున్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తు లోకానికి రాజ్యాన్ని తీసుకొని వచ్చారు, కానీ ఆయన మతాన్ని ఆయన తీసుకొని రాలేదు. రిలీజియన్ ఇక్కడ సంబంధమే లేదు. ఓకే, థర్డ్, according to Jesus, the most important priority and preoccupation of all mankind should be the seeking and studying of the heavenly kingdom, government and administration of the creator of God and his purpose, plan and program to impact it. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క స్పీచ్ అంతా మీరు గమనించారంటే, ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉండడానికి ఆయన టీచ్ చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని రాజ్యము ఇంపాక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ. హౌ డస్ వన్ ఎక్స్ప్లోర్ ద కాన్సెప్ట్, నేచర్, ఫంక్షన్, ప్రోగ్రామ్, ప్రిన్సిపల్స్ అండ్ పవర్ ఆఫ్ ద కింగ్డమ్? ఎలా మీకు ఇక కింగ్డమ్ ఫంక్షన్ అవుతున్నదంటే, కింగ్డమ్ కాన్సెప్ట్, కింగ్డమ్ ప్రిన్సిపల్ అండ్ కింగ్డమ్ పవర్. యేసు ప్రభు మరణించిన వాడిని లేవనెత్తుతున్నాడు. ఆయన లాజరు బయటికి రమ్ము, అక్కడ ఆయన యొక్క పవర్, డివైన్ పవర్, గుడ్డి వారికి కళ్ళు తెలియచేస్తున్నారు. దేవుని యొక్క డివైన్ పవర్, రాజ్యము ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంపాక్ట్ చేస్తున్నారు. దానివలన దేవుని రాజ్యం మస్ట్ అని ఆయన చెప్పేది మనం గమనిస్తున్నాము. సరే, ఈ రాజ్యం గురించి మనము తెలుసుకునేదానికి రాజ్యంలో ఎంటర్ అవ్వండి అంటున్నారు. రాజ్యంలో మీరు ఎంటర్ అవ్వండి, చెప్దామా? రాజ్యంలో ఎంటర్ అవ్వండి, రాజ్యంలో ఎంటర్ అవ్వండి. ఎంతమంది రాజ్యంలో ఎంటర్ అయ్యున్నారు? సో క్రిస్టియన్స్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం 2. ఒకటి పోస్ట్ బాండ్ అండ్ ప్రీ బాండ్. వాళ్ళు ఏమంటున్నారు? రాజ్యము, ఒకనాడు రాజ్యానికి వెళ్ళిపోతానండి, ఒకనాడు దేవుని రాజ్యానికి నేను వెళ్ళిపోతాను అంటారు. సో వీరు ఏమనుకుంటున్నారు? రాజ్యం అనేది ఎక్కడో ఉన్నది, ఆఫ్టర్ డెత్లో నేను తర్వాత దాంట్లో వెళ్ళిపోతాను, అది ప్రీ బాండ్. సరే, పోస్ట్ బాండ్ అయిపోతుంది. క్రిస్టియన్ పీపుల్ యొక్క మెంటాలిటీ, కింగ్డమ్ అనేది ఇప్పుడు లేదు, ఆఫ్టర్ డెత్లో లోపలికి పోతాను. కానీ యేసు ప్రభు అంటున్నారు, నో 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 నో, కింగ్డమ్ మీ డెత్ తర్వాత మీరు ఎంటర్ అయ్యేది కాదు. కింగ్డాన్ని నేను ఇనాగ్రేట్ చేస్తాను ఎర్త్కి. కింగ్డమ్ ఎర్త్లో వచ్చేసి ఉన్నది, దేవుని రాజ్యం భూమిలో ఇప్పుడే ఉన్నది. కింగ్డమ్ అనేది ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను, అదొక రూల్, అదొక పవర్, అదొక ఇన్ఫ్లుయెన్స్, అదొక గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ దిగి వచ్చి ఉన్నది ఈ లోకంలో ఉన్నది. కాబట్టి మీరు దాన్ని పోస్ట్ పోన్ చేయబాకండి, మీరు దాన్ని ప్రీ ఆక్యుపేషన్ చేసుకోండి. రాజ్యం రాలేదనుకోబాకండి, రాజ్యం వచ్చేసి ఉన్నది. రాజ్యం వచ్చిందని ఎలా మనం చెప్తున్నాము? యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నారు,
మీరేరా ఇంకా వేరెవరన్నా రావాలా అని యోహాను కనుక్కొని రమ్మన్నాడు. యేసుప్రభు అంటున్నాడు, గుడ్డి వారు చూస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, కుంటి వారు నడుస్తున్నాడు, మరణించిన లేవనెత్తబడుతున్నారు, దేవుని రాజ్యము ప్రసంగింపబడుతుంటున్నది, సువార్త ప్రసంగింపబడుతుంటుంది అంటున్నారు. ఇదిపై చెప్పమంటున్నారు. అంటే ఏంటి? రాజ్యం వచ్చేసింది అనేదానికి సూచన, ప్రూఫ్ ఏంటి? కుంటి వారు నడుస్తున్నారు, గుడ్డి వారు చూస్తున్నారు, మరణించిన వారు లేస్తున్నారు. అప్పుడు ఏదో ఒక పవర్, డివైన్ ఇన్ఫ్లుయెన్స్, డివైన్ గవర్నమెంట్, డివైన్ కింగ్డమ్ ఈ లోకానికి వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నది. అంటే గవర్నమెంట్ వచ్చేసింది, రాజ్యం వచ్చి ఉన్నది, ఈ రాజ్యం భూమిలో ఉన్నది. ఈ రాజ్యంలోకి మీరు ఎంటర్ అవ్వండి అనేది మీరు ఏదో ఫిజికల్ గా కాలు పెట్టేది కాదు. దాంట్లో ఎంటర్ అవ్వండి అంటే దాని గురించిన పూర్తి అవగాహన మీకు కలిగి ఉండండి. పూర్తి అవగాహన, పూర్తి నాలెడ్జ్, పూర్తి అండర్స్టాండింగ్, ఆ కింగ్డమ్ గురించిన పరిపూర్ణ అండర్స్టాండింగ్ మీకు కలిగి ఉన్నారంటే ఆ కింగ్డమ్ లో ఉన్న ప్రివిలేజెస్ అని మీరు పొందుకుంటారు. సో జస్ట్ ప్రభు మిరకల్ చేయండి, అద్భుతాలు చేయండి, సూచనలు చేయండి, చూపించండి. పీపుల్ ఇంట్రెస్ట్గా ఉన్నారు. అద్భుతం. పీపుల్కి ఈ మిరకల్స్ అనేది మీరు అనుకుంటున్నారా సంఘమే చేస్తున్నదని? నో, కొన్ని రిలీజియన్స్ కూడా చేస్తున్నారండి. అపవాది కూడా అద్భుతాలు చేస్తాడు. సో మిరకల్స్ లో మనము ఇంప్రెస్ అవ్వకూడదు, మిరకల్స్ లో మనము పడిపోకూడదు. మిరకల్స్ అది దేవుడు చేస్తాడు, దెయ్యము చేస్తుంది. కానీ కింగ్డమ్ అనేది మిరకల్స్ని బేస్ చేసింది కాదు. ఈనాడు మనం అందరమే ఇండియాలో ఫ్రీగా ఉన్నాము, హ్యాపీగా నిద్రపోతున్నాము. మిరకల్ అనుకుంటున్నారు అవన్నీ? నో, ఇండియన్ గవర్నమెంట్ బార్డర్ ఫుల్గా మిలిటరీని నిలిపేస్తున్నారు అక్కడ. ఇండియన్ గవర్నమెంట్ బార్డర్లో కొన్ని కోట్ల లక్షలు ఖర్చు పెడుతున్నారు అక్కడ. సో ఇండియన్ గవర్నమెంట్ నిద్రపోలేదండి. ఇండియన్ గవర్నమెంట్ అందరూ పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, మీరు హ్యాపీగా ఉంటారు, దేవుడు అలా చెప్పలేదు. ఇండియన్ గవర్నమెంట్ మిరకల్స్ డిపెండ్ అవ్వలేదు. ఇండియన్ గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ డిపెండ్ అవుతున్నది, రూల్ని ఫాలో అవుతున్నారు, లాస్ని ఫాలో అవుతున్నారు. అందువల్ల నేను కూడా రూల్ని, లాస్ని ఫాలో అయ్యేవాడిని. సో సంఘము పీపుల్ని అలా ఇంపాక్ట్ చేయకూడదు. సరే, ఈ కింగ్డమ్లో ఎంటర్ అవ్వండి అన్నప్పుడు అండర్స్టాండింగ్ కింగ్డమ్ కాన్సెప్ట్. కింగ్డమ్ అంటే ఏంటి అని ఒక అండర్స్టాండింగ్ చేసుకోండి. ఈ అండర్స్టాండింగ్ క్రిస్టియన్స్ పీపుల్ మధ్యలో లేనే లేదు. నేను 25 ఏళ్ళుగా పరిచయం చేస్తున్నాను, కింగ్డమ్ గురించి ఎవరికి అండర్స్టాండింగ్ లేకుండా ఉంది. కానీ అమెరికా దేశంలో ఇవన్నీ కూడా చాలా ఎలాబరేట్గా సమ్ ప్రొఫెసర్స్ టీచ్ చేస్తున్నారు. అటువంటి నోట్స్ తీసుకొని వస్తున్నాను, అవి చదువుతున్నాను. సో ఇండియాలో అటువంటి సిలబస్ లేదు, అటువంటి టీచింగ్స్ లేదు. ఇండియన్ టీచింగ్స్ వినేదే లేదు నేను. ఎందుకంటే ఇక్కడ అలాంటి ఎక్స్ట్రాడినరీగా టీచ్ చేసే ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ. సో నాలెడ్జ్ని మనం ఎతకాలి, నాలెడ్జ్ మనం పెంచుకోవాలి. నాలెడ్జ్ కొరకు డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. మటన్ చికెన్ కాదండి లైఫ్. సమ్ నాలెడ్జ్ మస్ట్. అండర్స్టాండింగ్ కింగ్డమ్ ఫిలాసఫీ. సో ప్రపంచ ఫిలాసఫీ నథింగ్. ప్రపంచం ఫిలాసఫీ మార్చి చెప్తారు. ఏమి బ్రదర్ తీసుకొని వచ్చాము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయేదానికి, ఇది ఒక ఫిలాసఫీ అనుకుంటున్నారా? ఇది ఫిలాసఫీ కాదు అది. సో అటువంటి ఫిలాసఫీని మీరు మైండ్లో ఉంచుకుని అంటే లైఫ్ లాంగ్ మీరు పూర్గానే ఉంటారు. సో కింగ్డమ్ ఫిలాసఫీ ఎంటలీ డిఫరెంట్ ఎర్త్ గవర్నమెంట్ కన్నా, ఎర్త్లీ ఫిలాసఫీ కన్నా. అండర్స్టాండింగ్ కింగ్డమ్ గవర్నమెంట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. అండర్స్టాండింగ్ కింగ్డమ్ లా, అండర్స్టాండింగ్ కింగ్డమ్ కల్చర్, అండర్స్టాండింగ్ కింగ్డమ్ సొసైటీ, అండర్స్టాండింగ్ కింగ్డమ్ ఎకనామీ, అండర్స్టాండింగ్ కింగ్డమ్ సిటిజన్షిప్. తర్వాత కింగ్డమ్ ప్రొవిజన్, కింగ్డమ్ వర్షిప్, కింగ్డమ్ ప్రోటోకాల్, ఇవన్నీ కూడా కింగ్డమ్లో ఉంటాయి. ఇప్పుడు నేను చదివి ఇవన్నీ కూడా ఎర్త్లో ఉన్నది కదా. ద సీక్రెట్ యు ఫుల్ఫిల్ లైఫ్ ఇస్ డిస్కవరీ, అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్. ఫైనల్గా 8 పాయింట్స్ ఓవర్గా చదివి నేను కంప్లీట్ చేస్తాను.
ప్రిన్సిపల్స్ చెప్తాను, ఆ ప్రిన్సిపల్స్ మాత్రం మీరు నోట్ చేసుకోండి. ద గ్రేటెస్ట్ సీక్రెట్ టు లివింగ్ ఎఫెక్ట్లీ ఆన్ ఎర్త్ ఇస్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ అండ్ పవర్ ఆఫ్ ప్రయారిటీస్. సో మీరు ఎప్పుడు కూడా మందిరానికి వచ్చేటప్పుడు పెన్ అండ్ పేపర్ తెచ్చుకోండి. రిలీజియన్ ప్లేస్ కాదు ఇది. యాక్చువల్గా ఇదేదో ప్రార్థన చేసి మంత్రాలు చేసి అద్భుతాలు జరిపించే చోటు కూడా కాదు. మీకని ఒక బైబిల్, మీకని ఒక పేపర్, పెన్ గమనించి నోట్ చేసుకోండి. ఒకవేళ మీరు మిస్ చేస్తారంటే మీరు మన యూట్యూబ్కి వెళ్ళండి. మన యూట్యూబ్లో మన సర్మన్స్ ఉంటుంది, వాచ్ చేయండి, పీపుల్కి ప్రమోట్ చేయండి. ఓకే, సో ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఇక ఎర్త్లో మీరు ఎఫెక్టివ్ లైఫ్ చేయాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చాలా ఎఫెక్టివ్గా ఉండాలి, చాలా వెల్ అండ్ గుడ్గా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి అని ఎంతమంది యొక్క ఆసక్తి ఉన్నది? ఆశ లేదా? గమనించండి, ఆశ లేదు అన్నప్పుడు లైఫ్ చేదైపోతుంది. లైఫ్ చాలా స్వీట్గా ఉండాలంటే మీకు ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి. లైఫ్లో ఒక మంచి ప్రేమ కలిగి ఉండాలి. సో లైఫ్ ఇంకా బాగుంటుంది, లైఫ్ ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆశ కలిగి ఉండాలి. ఈ ఎఫెక్టివ్ లైఫ్ ఎలా మీకు కలుగుతుందంటే ఎప్పుడైతే మీరు కింగ్డమ్ ప్రిన్సిపల్స్ని, కింగ్డమ్ పవర్ని ఎప్పుడైతే మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటారో అప్పుడే మీకు ఆ ఎఫెక్టివ్ లైఫ్ మీకు ఇంపాక్ట్ అవుతుంది. సెకండ్, ద గ్రేటెస్ట్ tragedy in life is not death but life without a purpose, life with the wrong priorities. So దుఃఖకరమైన విషయం ఈ లోకంలో మరణము కాదు. దుఃఖమైన కార్యం ఏంటంటే పర్పస్ తెలియకుండా జీవించే జీవితమే దుఃఖకరమైన జీవితం. పర్పస్ తెలియదండి, కింగ్డమ్ తెలియలేదండి, కింగ్డమ్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలియదండి, మాకెవరు అలా వినిపించలేదండి, మాకు అలా తెలియదండి. దేవునికి రాజ్యం తెలియకపోతే మీ పర్పస్ మీకు తెలియదు. ఎప్పుడైతే మీ పర్పస్ మీకు తెలియదో ఇదే చాలా దుఃఖకరమైన విషయం, డెత్ కాదు. సో పీపుల్కి డెత్తే దుఃఖకరం అనుకుంటున్నారు. ఎప్పుడైతే పర్పస్ తెలియలేదో మీ లైఫ్ లాంగ్ అన్నీ కూడా రాంగ్ ప్రయారిటీస్గానే ఉంటుంది. తప్పుగానే మీరు మీ యొక్క ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, లైఫ్ వచ్చి మిస్టేక్స్ అవుతూ ఉంటుంది. థర్డ్, అవర్ సెల్ఫ్ వర్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ బేసిక్ నీడ్స్ అండ్ షుడ్ నెవర్ బి సాక్రిఫైస్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ దోస్ నీడ్స్. మీ యొక్క అవసరముల కొరకు, మీ యొక్క అవసరతల కొరకు మీ ఏ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యంగా ఉంటుంది. సో మీకు కావాల్సినన్ని గవర్నమెంట్ ఇస్తుంది, దేవుడు రాజ్యం ఇస్తుంది. వాటి కోసం మీరు ఏ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. గమనించండి, రేపు మార్నింగ్ సన్ రావాలని మీరు ఏదైనా ఫాస్టింగ్ చేస్తున్నారా? నో. కాకపోతే మీరు నైట్ వారు మా ఇంటి పైన బాంబు పడకూడదని మీరు ఉపవాసముడి ప్రార్థన చేసి నిద్రపోతున్నారా? నో. ఇవన్నీ కూడా ఈ కాపుదల కోసమో, ఆహారం కోసమో, మెడిసిన్ కోసమో, ఎడ్యుకేషన్ కోసమో ఈ ఇండియాలో ఉన్న సిటిజన్ అయిన మీరు ఏ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ అప్లికేషన్ ఇస్తున్నారు, ఎక్కడ అప్లై చేయాలి, ఈ యొక్క రూల్ అండ్ ప్రిన్సిపల్ తెలుసుకొని మీరు అప్లై చేసిన ఆటోమేటిక్ మీకు అన్ని ప్రొవిజన్ కలుగుతుంది. సో ఈ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే ప్రివిలేజెస్ కి మీరు ఎలా ఏ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదో, లైక్ అలాగనే దేవుని రాజ్యములో నుంచి మీకు కలుగుతుంటున్న ప్రివిలేజెస్ కొరకు, మీ యొక్క బేసిక్ నీడ్స్ కొరకు కూడా మీరు ఏ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరమో. కానీ రిలీజియన్ ఎలా చెప్పేశారు, మీకు ఏ అవసరమైనా కూడా ఉపవాసం ఉండండి, కన్నీరుతో ప్రార్థన చేయండి, దేవుడు మీ అవసరం తీరుస్తాడు. అది గవర్నమెంటే కాదు, అది యాక్చువల్గా అదొక సర్వాధికారం, అదొక హిట్లర్ రూలింగ్ లాంటిది. దేవుడు హిట్లర్ లాంటి వాడు కాదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఏమేన్? ఎంతమంది ఆమేన్ అంటున్నారు? మీ పిల్లలు చేపలు అడితే పాములు ఇస్తారా, తేలు ఇస్తారా, రాళ్ళు ఇస్తారా? మీరే మీ పిల్లలకి మంచిది ఇచ్చేటప్పుడు మీ పరలోకపు తండ్రి వాటికన్నా మంచిది ఇచ్చేవాళ్ళకి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు కదా. అంటే ఏంటి, మన గవర్నమెంట్ అంత
వస్ట్ గవర్నమెంట్ కాదు. దేవుని రాజ్యం అంతా పూర్ గవర్నమెంట్ కాదు. సమస్తము వైభోగము రాజ్యంలో ఉన్నది. ఆమేన్. ఆమేన్. అప్పుడు మీ బేసిక్ నీడ్స్ కొరకు మీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఫోర్త్, God's number one priority for mankind is that we discover, understand and enter the kingdom of heaven. మానవుని యొక్క నంబర్ వన్ ప్రాముఖ్యత ఏంటంటే, నరుడికి దేవుడిచ్చిన ఒక ప్రయారిటీ అంటే ఏంటి, ఏది నేను చెయ్యాలని దేవుడు నాకు అసైన్మెంట్ ఇచ్చాడో వాటిని నేను అండర్స్టాండింగ్ చేసుకొని దేవుని రాజ్యంలోకి ఎంటర్ అయ్యేదానికి నేను ప్రయాసపడాలి. ఆమేన్. ఫిఫ్త్, a kingdom is the governing influence of a king over his territory, impacting it which his personal will, purpose, intent, producing a culture, values, morals and lifestyles that reflect the king's desire and nature of his citizen. So kingdom యొక్క గవర్నమెంట్ ఏంటిది, గవర్నమెంట్ ఏంటి, గవర్నమెంట్ యొక్క విల్ ఏంటి, ఆ గవర్నమెంట్ ఉన్న సిటిజన్స్ ఎలా ఉండాలి, ప్రతి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లోని సిటిజన్స్ ఎలా ఉండాలంటే, ఆ గవర్నమెంట్ ఏం తలుచుకుంటే వారు ఈ గవర్నమెంట్ కల్చర్ని ఫాలో అవ్వాలి, ఈ గవర్నమెంట్ మోరల్స్ని ఫాలో అవ్వాలి, ఈ గవర్నమెంట్ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి, ఈ గవర్నమెంట్ యొక్క ఆశని వారు నెరవేర్చాలి. ఆమేన్. గవర్నమెంట్ అంటే ఇదే అండి, గవర్నమెంట్ని కల్చరల్. అందుకనే కొండ ప్రసంగంలో యేసు ప్రభు ప్రసంగించేటప్పుడు తప్పుతో చూడబాక అంటే ఇది కింగ్డమ్ కల్చర్. తప్పుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసి ఉన్నావు. అప్పుడు ఈ ప్రపంచము అదేం పెద్దగా చెప్పేది లేదు, కానీ కింగ్డమ్ అంటున్నది ఈ కింగ్డమ్ కల్చర్ వచ్చి చాలా మోరల్గా ఉంటుంది, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. అప్పుడు కింగ్డమ్ని నేను అర్థం చేసుకున్నప్పుడు చూడండి, నేను నా మోరలే మారిపోతుంది. నేను కింగ్డమ్ సిటిజన్, నేను లండన్ సిటిజన్, నేను బ్రిటన్, నేను యునైటెడ్ అమెరికా సిటిజన్ అన్నప్పుడు ఒక కింగ్డమ్లోకి ఎంటర్ అయ్యామంటే మనకై మనమే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాము, మనకై మనమే ఫుడ్ చేంజ్ చేసుకుంటున్నాము, మనకై మనమే మన కల్చర్ కూడా చేంజ్ చేసుకుంటున్నాము. అంటే ఆ కల్చరల్ ఇంపాక్ట్ నన్ను బాధిస్తుంటుంది. ఆమేన్. సిక్స్త్, God established only two priorities of mankind, the kingdom of God and the righteousness of God. దేవుడు మానవుడికి రెండు ప్రయారిటీ ఇచ్చేయమని చెప్పాడు. మానవ వంశానికి ఒకటి రాజ్యాన్ని, నీతిని వెతుకుడి. దీని తప్ప ఏమీ చెప్పలేదు. దీని తప్ప ఏమి చేసినా అది రిలీజియన్ కింద పోతుంది. కింగ్డమ్ అండ్ రైచియస్నెస్. ఆమేన్. The concept of kingdom was not invented by mankind but was the first form government introduced by the creator. ఈ కింగ్డమ్ అనేది కాన్సెప్ట్ నరుడు ద్వారా తీసుకొని వచ్చింది కాదు, క్రియేటర్ ద్వారా తీసుకొని వచ్చినది. Ignorance of the kingdom concept makes it difficult to understand fully the message of the Bible. మీరు ఎప్పుడైతే ఈ కింగ్డమ్ కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకోకుండా పోతారో హోల్ బైబిల్ ని మీరు మిస్టేక్ చదువుకుంటుంటారు. సో ఒక బుక్ ఒక కాన్సెప్ట్ ఏంటని తెలిస్తేనే ఆ బుక్ నాకు పూర్తిగా అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ తెలియకపోతే పూర్తి బైబిల్ రాంగ్ అయిన మైండ్తో మనం చదివితే ఫుల్గా రాంగ్ అని అర్థం చేసుకుంటాము. ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే బైబిల్ని అదొక రిలీజియన్ బుక్ చూస్తున్నారు, బైబిల్ని అదేదో మత సంబంధమైన పుస్తకం చూసి ఆ రిలీజియన్ మెంటాలిటీతోనే చదివి టోటల్ క్రిస్టియానిటీ ఫెయిలియర్ అయిపోయింది. కింగ్డమ్ ఒక ఇంపాక్ట్ అక్కడ లేకుండా పోయింది. కింగ్డమ్ యొక్క ప్రివిలేజెస్, కింగ్డమ్ యొక్క ప్రొవిషన్స్, కింగ్డమ్ యొక్క బ్లెస్సింగ్స్ ప్రజల జీవితం లేకుండా పోయింది. ఆమేన్. బికాజ్ వారి ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చేది లేదు. చెబుదాం, ప్రయారిటీ మస్ట్. గుడ్. లేచి నిలబడదాము.